గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? శుభోదయం. మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని ఆనందం మనం ఈ ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఆ సాయంత్రం పూట ఊరు బయటికి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఆ పచ్చని పొలాలు, ఆ పక్షుల కిలకింతలు అవి చూస్తుంటే మనసుకి ఎంత ఉల్లాసంగా ఉంటుంది తెలుసా. మా బాల్యం గుర్తుకొస్తుంది. సూర్యుడు ఉదయించే టైం, సూర్యుడు అస్తమించే టైం, ఈ రెండు టయాలు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పక్షులు ఉదయాన్నే ఆహారం కోసం వెళ్తుంటాయి, గుంపులు గుంపులుగా సాయంత్రం గూళ్ళకి వెళ్తుంటాయి. అవి వెళ్ళే సమయంలో అవి అక్కడ ఆ పొలాల్లో ఆడుకుంటుంటాయి, భలే ఎగిరెగిరి ఆడుకుంటాయి. చూడండి ఆ పక్షులు. అసలు మనం ఎంతో దూరం వెళ్తాం, మన ఊరు పక్కనే కొన్ని కొన్ని ప్రదేశాలు ఉంటాయి, అవి చూసినా చాలండి. సాయంత్రం పూట, ఉదయం పూట మంచు కురుస్తుంది కదా. సాయంత్రం మేము వాకింగ్కి వెళ్ళాం. ఇది బెంగళూరు టు విజయవాడకి ఎక్స్ప్రెస్ హైవే మా ఊరి దగ్గర. ఆ పక్కనే రైల్వే లైను. మా ఊరికి ఈ రైల్వే లైను, ఈ ఎక్స్ప్రెస్ హైవే, ఒక పక్క హైవే, నేషనల్ హైవే, ఈ మూడు వచ్చిన తర్వాత మా ఊరు కథే మారిపోయింది వాస్తవంగా చెప్పాలంటే. సరే, మనం ఈ పొలాలు కొనలేము, స్థలాలు కొనలేము, ఇవన్నీ అయ్యేది కాదు. ఇక మనకి భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇలా ప్రకృతిలో సాయంత్రం పూట వెళ్ళి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అటు వాకింగ్ చేసి ఆ రేగాయలు కోసుకొని తింటూ ఆ పక్షులను చూస్తూ వస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మేము సాయంత్రం ముగ్గురం మా అమ్మాయి బండి వేసుకొని వచ్చింది, మా ఆవిడ నిద్రం ముగ్గురం పోయాం. ఆ వాకింగ్ దానిమ్మ తోట ఎన్ని చూపించే వాళ్ళకి దాదాపు 2-2.5 కిలోమీటర్ వాకింగ్ చేసాం. చేస్తూ ఆ సాయంత్రం పూట మేము వాకింగ్ చేస్తే అక్కడికి వెళ్ళాక అక్కడ బ్రిడ్జి కడుతున్నారు. అక్కడ పెద్ద వాగు ఒకటి ఉంది. ఆ నీళ్ళే చూస్తే నా చిన్నప్పుడు మనం ఆ నీళ్ళలో స్నానాలు ఈత కొట్టేవాళ్ళం పిల్లలుగా ఉన్నప్పుడు. ఆ బాల్యం గుర్తుకొచ్చింది. ఈ సూర్యుడు అస్తమించే సూర్యుడిని చూసినా చాలా ఆనందంగా ఉంటుంది కదా. బాల్యం గుర్తుకొచ్చింది. ఇంతకన్నా ఏం కావాలి మన జీవితానికి? ఎవరో మనకి ఏదో ఇబ్బంది కలిగించారు, ఆటంకం కలిగించారు, మన బతుకు తెరువు మీద దెబ్బ కొట్టారు. కొడితే కొట్టని కాలక్రమంలో అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక దారి ముగిసిపోయేటప్పుడు కొన్ని కొన్ని జరుగుతుంటాయి. ఏం జరిగినా జరగబోతున్నా అంతా కూడా మనం ప్రకృతిలో కలిసి మనం వాటన్నింటి మర్చిపోయి ప్రశాంతంగా ఇలా గంతులేస్తూ ఉంటే ఆ పక్షుల్లాగా అదొక ఆనందంగా ఉంటుంది. నాకు తెలిసింది ఒకటే సూత్రం అండి. నా చిన్నతనం నుంచి నేను చేసే పనుల్లో కానీ ఏట్లో కూడా నా ఎదుగుదల ప్రతి ఒక్క టైంలో ఏదో ఒక ఆటంకం కలిగిస్తూనే ఉండారు. అయినా నేనైతే దేనికి భయపడటం. నాకు ఫస్ట్ నుంచి కూడా నేచర్ అంటే ఇష్టం. ఇలా ఒక్కడనే ఇప్పుడంటే ఫ్యామిలీతో వెళ్తున్నాను, వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా, పొద్దుగులు ఇంట్లో ఉంటారని. ఇట్నే ఒక్కనే బయటకు వెళ్తాను ప్రశాంతంగా. ఈ పొలాల్లో కూర్చోవటం, ఈ పక్షులను చూడటం, వీటి చూసి నేను ఆనందిస్తాను. నాకు మనుషులకు దూరంగా ఉండి ఇలా ప్రకృతి దగ్గరగా ఉండి నాకు చాలా బాగుంటుంది. ఎంత ఉల్లాసంగా ఉంటుందంటే నాకు ఆ పక్షుల సాయి చూస్తూ ఉంటే ఒకదాని సాయంత్రం పూట పొడుచుకుంటా ఆడుకుంటుంటే అరుస్తా. చాలా భలే ఆనందంగా ఉంటుంది నాకు వాటిని చూస్తుంటే. ఇంతకన్నా ఏం కావాలి? మన పని మనం చేసుకుంటా పోతుంటే ఎప్పుడు ఏది రావాలో అదే వస్తుంది అనేది ఆ సిద్ధాంతం నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి అలాగే బతుకుతున్నా. మన బతుకు తెరువు లేకుండా చేస్తాం, నీకు ఈ పని లేకపోతే ఇంకేం చేస్తావు అనే పరిస్థితులను బట్టి ఎన్నో పనులు మార్చుకుంటూ వచ్చి ఇక్కడ దాకా వచ్చా. మనల్ని ఎవరు ఆపేది? మన ఆనందం మన చేతిలో ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాటిలోంచి మనం సానుకూలమైన దృక్పథాన్ని తీసుకొని మనం ఆనందాన్ని తీసుకొచ్చుకోవచ్చు. వీటన్నింటిని మర్చిపోయి ఉదయాన్నే ధ్యానం చేస్తాను, సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తాను, ఇలా ఈ ఈ ప్రశాంతమైన వాతావరణంకి అన్నీ మర్చిపోతావు. చూడండి ఎంత బాగుందో వ్యూ. అదిగో ఆ పక్షులన్నీ సాయంత్రం పూట గూటికి ఎగిరిపోతా వాటి ఆనందం చూడండి. ఈ పక్షులైతే తెగ ఎగిరిపోతాయి. అటు నుంచి కొన్ని వస్తున్నాయి, ఇటు నుంచి ఏటి గూటికి వెళ్ళిపోతున్నాయి హాయిగా. ఒక మనిషేనండి ఈ ఆహారం కోసం పోరాడేది, ఆస్తుల కోసం పోరాడేది. అన్నీ కావాలని డబ్బులు పెట్టి కొనుక్కొని కష్టపడుతూ ఉంటారు నిరంతరం, పుట్టిన కానీ చనిపోయేదాకా. కానీ వాటికి ఆ పక్షులకి ఏం లేదు. వాటికి ఆహారం ప్రకృతి విశ్వమే ఇస్తుంది, ఈ ప్రకృతి ఇస్తుంది. వాటికి ఏం ఎత్తుక్కో లక్షణంగా దాని టయానికి అన్ని ఆహారం వాటికే దొరుకుతాయి. ఎక్కడో చెట్టు మీద గూడు పెట్టుకుంటే ప్రశాంతంగా తిరిగి సాయంత్రం పూట అన్నీ ఎక్కడెక్కడికో వెళ్తాయి ఉదయం పూట ఆహారానికి. అవి ఆహారం దొరికిన కాడ తింటాయి, తిని సాయంత్రం ప్రశాంతంగా వచ్చేస్తాయి. కానీ మనిషి అలా కాదు. కావాల్సింది చూసి కనిచూపు మేర మొత్తం నాదే కావాలి, నాకే కావాలి అనే ఒక ఆతృత ఉంటాడు. దొరికిందా ఇంకా కావాలనుకుంటాడు, దొరకలేదా అశాంతితో బతుకుతూ వేరే వాళ్ళని బాధ పెడతా ఉంటాడు, వాడిని వాడే బాధించుకుంటూ ఉంటాడు. ఇది మనిషికి ఉండే లక్ష్యం. ఈ వాగు చూసారా? ఇది మాసారం నుంచి పోలారం వెళ్ళే వాగు ఇది. అక్కడ పెద్ద బ్రిడ్జి వేస్తున్నారు. అవతల పక్క రైల్వే బ్రిడ్జి కూడా చాలా ఎత్తేసారు. ఆ రైల్వే బ్రిడ్జి కానీ ఎక్కితే మటు కళ్ళు తిరుగుతాయి, అంత ఎత్తులో ఉంటుంది అనమాట బ్రిడ్జి. అది నేను చూపిస్తున్నాను కదా దూరంగా, అది రైల్వే బ్రిడ్జి. ఆ బ్రిడ్జికి ఎక్కి కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఈ వంక చూస్తే నాకు చిన్నప్పుడు ఇష్టమే. మేము ఈ వంకల్లో ఈ చిన్న చిన్న మున్నీటి గుంటల్లో ఈత కొట్టేవాళ్ళం అనమాట. ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి నాకు.
మా ప్రాంతంలో ఈ రోడ్డు పెట్టి ఇవన్నీ మేము చూస్తున్నాం కానీ లేకపోతే ఇవి కూడా మాకు చూడం ఈ ప్రకృతి అందాలన్నీ. మా ప్రాంతంలోనే చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి. ఎక్కడికో డబ్బులు ఖర్చు పెట్టుకొని వేలు వేలు ఖర్చు పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. ఒక ₹100 బండి పెట్రోల్ ఖర్చు పెట్టుకుంటే అంటే ఆ 2 బండ్లకు చేరి ఆ బండికి 50 ఈ బండికి ₹50 పెట్రోల్ ఖర్చు పెట్టుకొని వస్తే ఇంత హ్యాపీగా ఇంత ఆనందంగా ఉన్నాం. దాదాపు 3 గంటల సేపు మేము బయటనే గడిపామనన్నా. ఈ బయట గడిపినంతసేపు మనకు ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఇంటికి వస్తేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే. ఆలోచనలు వస్తుంటాయి. వాటిని రాకుండా ఉదయం పూట ధ్యానం, సాయంత్రం పూట వాకింగ్ ఇలా చేసి నేనైతే లైఫ్‌ని ఇలా నడిపిస్తూ ఉన్నానండి కుటుంబాన్ని. కానీ భగవంతుడి దయ వల్ల మాకు తిండికి దేనికి ఇబ్బంది లేదు. ఈ విశ్వం ఆశీర్వాదం వల్ల డబ్బు ఇబ్బంది లేకుండా ఏదో ఒక విధంగా మాకు రావాల్సిన డబ్బులు కానీ ఏదో ఒకటి వచ్చి కుటుంబం అయితే జరిగిపోతుంది. మేము ఎప్పుడైతే ఎలా బతకాలనే ఆలోచన పక్కన పెట్టామో ఎలాగోలా బతికేదానికి భగవంతుడు మనకు ఒక దారి చూపిస్తున్నాడు. ఈ విశ్వం ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఎప్పుడు ఏం జరిగిద్దో ఎలా జరిగిద్దో అంతా కాలం చేతిలో ఉంటుంది. మన చేతిలో ఏమి ఉండదు. మేమైతే ఇలా సాయంత్రం పూట ఇట్లా వాకింగ్ రోజుకు ఒక పక్కకి ప్రదేశానికి వాకింగ్కి వెళ్ళి వస్తా రేగ్గాయలు కోసుకొని ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటాం. ఆ టిప్పర్లు అయితే అక్కడ మట్టి తోలుతూ ఉంటాయి. నిరంతరం వర్క్ జరుగుతూ ఉంటుంది. నైట్ కూడా తోలుతుంటాయి. 10 గంటల దాకా తోలేటట్టు ఉంది. ఇలా వర్క్ అయితే జరుగుతుంది మా ప్రాంతంలో ఎక్స్ప్రెస్ హైవే వర్క్. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బై.